యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మా అమ్మ ఈ నగలు డబ్బు తెచ్చింది ఈ లతకివ్వడానికా? ఆ మాట నా నోటితో ఎలా చెప్తాను బాబు, మీరే అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పింది నిజమైతే లత ఆ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోద్ది. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. అవును, చిట్టెమ్మొదని చెప్పినట్టుగా ఆ చందాలవాడు మెరుగు పెట్టేవాడు రేపు కాదు కదా, ఓ సంవత్సరం ఆగొచ్చినా మేమిద్దరం ఇక్కడే ఉంటాం. వాళ్ళని కలిసే వెళ్తాం. నిజానిజాలేంటో తెలుసుకొని ఇక్కడి నుంచి కదులుతాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా కొంప మీద పడి తింటే తిన్నారు కాని ఇక్కడే ఉంటామన్న మాట మాత్రం నాకు మహదానందం కలిగించిందిరా. మీరిక్కడే ఉండాలి, ఆ వీరనారాయణగాడు రావాలి, వాడు నువ్వు షర్ట్లు చిరిగేలా కొట్టుకోవాలి, 2 కుటుంబాలు శాశ్వతంగా దూరం కావాలి. అదేరా ఈ కాంతమ్మ టార్గెట్. చిటి, ఏదైనా ఐడియా వచ్చిందా? మావయ్య వర్మ అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే మెరుగు పెట్టేవాని భార్య ఆసుపత్రిలో ఉందని చూద్దాం. ఈ రోజు రారని చూద్దాం. మరి చందావాడు? చందవాడు ఎలాగూ వైజాగ్ లో ఉంటాడని చెప్పాం కాబట్టి ఈ రోజేదో రిజిస్ట్రేషన్ ఉందట, అందువల్ల రాలేకపోతున్నాడంట అని చెప్దాము. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుంది చిట్టి. నమ్మినా నమ్మకపోయినా ఇంతకు మించి వేరే దారి లేదు. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళి చెప్దాం పదా. కానీ వాళ్ళు నమ్ముతారో లేదనేది ఇక దైవ నిర్ణయం. పదండి. ఇవ్వు. తాగండి బాబు, చల్లని కూల్ డ్రింక్ చల్లగా అయిపోద్ది. ఏయ్, పిచ్చిగాని పట్టిందా? కూల్ డ్రింక్ అంటేనే చల్లగా ఉంటుందని అర్థం. నువ్వు ప్రత్యేకించి చల్లగా ఉంటుందని చెప్పక్కర్లేదు. అంటే ఏదో ఫ్లోలో వచ్చేసింది. ముందు తీసుకోండి. చూడండి బాబు, మిమ్మల్ని పిచ్చి పులిహారగాళ్ళని చేయడానికి రెడీ అయిపోయారు. ఏంటి? అదే బాబు, మిమ్మల్ని బకరాల్ని చేయడానికి వచ్చేస్తున్నారు. చిట్టమ్మా, వాళ్ళు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? తప్పుగా అనుకోకండి మావయ్య గారు, మెరుగు పెట్టేవాడి భార్యకి ఒంట్లో బాగాలేదంట, దాంతో ఆసుపత్రిలో చేర్పించారంట. ఈ రోజు రాలేను, రేపు వస్తానని ఇందాకే ఫోన్ చేశాడు. అయ్యో పాపం, దేశంలో ఇంతమంది ఆడవాళ్లుండగా వాడి పెళ్ళానికే రావాలా ఈ మాయదారి రోగం? ఏడ్చేద్దాం కాంతమత్త, మాయదారి రోగాలన్నీ నీతో నాతో చెప్పిరావు కదా. మనలాంటి మాయదారి మనుషులు ఉన్నంతకాలం మాయదారి రోగాలు వస్తానే ఉంటాయత్తా. నాకర్థమైంది లేవే, నన్ను మాయదారిదానా అన్నావని. మంచిది. రే వర్మ, కాంతమ్మ చెప్పినట్టే జరుగుతుంది కదరా? అవును నాన్నగారు, ఈ కాంతమ్మ చెప్పింది అక్షరాలా నిజం. చిట్టెమ్మ వదిన మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తుంది. సరే వదిన, మెరుగు పెట్టేవాడంటే వాడి భార్య అనారోగ్యం వల్ల రాలేకపోయాడు. మరి చందాలవాడేమయ్యాడు? వాడి భార్య కూడా హాస్పిటల్లో పడిందా, లేదంటే మా అమ్మకిలాగా నేరం చేసి జైల్లో పడిందా? అలాంటిదేం లేదు వర్మ. అతను వైజాగ్లో ఉంటాడని చెప్పాను కదా. ఈరోజు రిజిస్ట్రేషన్ ఉందంట, అతను రేపు ఉదయమే వస్తాడంట. వెరీ గుడ్. అయితే ఈ పూట మమ్మల్ని వెళ్ళిపోమంటారు, అంతేగా? అంతే 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 వర్మ. ఏమండి, మీకు కావలసిన సాక్ష్యాలు రేపొద్దునే వస్తాయన్నారు కదా, కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి. కావాలంటే రేపొద్దాం, సరేనా? అలాగే మనసా, నువ్వు చెప్పినట్టే చేద్దాం, సరేనా? అలాగేనండి. వస్తా చిట్టమ్మా, వస్తా రవిచంద్ర, జాగ్రత్త, పదండి.
రే వర్మ, అది లెక్క. ఇప్పుడు మొదలవుతుంది అసలు గేమ్. అవును మానస, అసలు మనం ఇప్పుడు ఇంటికెళ్దాం. ఆ చందావాడు మెరుగు పెట్టేవాడు వస్తాడా రాడా అని రాత్రంతా నిద్ర లేకుండా ఎదురు చూడడం అవసరమా? నాన్నగారు కరెక్ట్గా చెప్పారు. మనం ఇంటికెళ్ళి మాత్రం చేసేదే ఉంది. ఇద్దరు వచ్చే వరకు, అదే మెరుగు పెట్టేవాడు చందావాడు వచ్చే వరకు ఇక్కడే ఉందాం. అది ఒక్కరోజైనా, ఒక్క సంవత్సరమైనా. ఎందుకు మరిది? హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున వచ్చేసచ్చు కదా. కుదరదు వదినా. అంటే నా ఉద్దేశం, ఈరోజు మేమందరం మీతో సంతోషంగా గడపాలనుకుంటున్నాం. కుదురుతుందా కుదరదా? దానికేం భాగ్యం బాబు గారు. మీరంతా ఒక్కరోజు కాదు, 100 రోజులున్నా నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అదిగో కాంతమ్మ కూడా ఒప్పుకుంది. మానస, వెళ్ళి అద్భుతమైన వంటలతో అదరగొట్టేసాయి. రే వర్మ, కడుపు నిండా తిని కంటి నిండా పడుకుందనరా. అలాగే నాన్న, అంతేగా. బావా, వేర్నారాయణ బాబాయ్ వస్తున్న సంగతి వర్మకాని తెలియలేదు కదా. వాళ్ళు వస్తున్న సంగతి పక్కన పెడితే ఈ తండ్రి కొడుకులిద్దరూ కావాలని ఆగిపోయారు చిట్టమ్మ. అవును బావా, ఇంకా సేపట్లో బాబాయ్ వస్తాడు. ఏం జరుగుతుందో ఏటో అని భయంగా ఉంది. చిట్టి, ఏంటి అలా నీలుక్కుపోయావు? రఘురాం గారు చెప్పారు కదా అద్భుతమైన వంటలతో అదరగొట్టేయండని. వెళ్ళు, వెళ్ళి మీ అత్తకి సాయం చేసి ఆ వంటల సంగతేంటో చూడు. తమ్ముడు, పదరా. అక్కా, ఏంటక్కా, ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకు సల్లి, మేమున్నాం కదా, ఏదో ఒకటి చేస్తాంలే. లత, అత్తయ్య వాళ్ళకివ్వు. బావా, కందమత్త. చిట్టి, సూపర్. మరిది, నీకీ పాయసం అంటే చాలా ఇష్టమని నా చెల్లె స్వయంగా చేసింది. తిని ఎలా ఉందో చెప్పు. ఏంటి దీని మొహంలాగే ఏడ్చినట్టుంది. ఊరికే సరదాగా అన్నావు కదా మరిది. నా కొడుకు సరదాగా ఏమీ అండు. వీడు చెప్పినట్టుగా ఈ స్వీట్ అంత అద్భుతంగా ఏమీ లేదు.
ఎందుకండి అలా అంటారు? అమ్మా లత, చాలా రుచిగా ఉండేవమ్మా. ఈ స్వీట్ తింటుంటే అచ్చం మా వదిన వండినట్టుగానే ఉంది. ఎన్నో కదా, అచ్చం మా నమ్మ చేసినట్టే ఉండవంట. మనమ్మ అదే మీ అమ్మ మా అమ్మ కదా, మా అమ్మ మీ అమ్మ కదా, ఆ ఉద్దేశంతోనే అలా అన్నానంతే. ఓకే అమ్మా, పద. అబ్బా ఓ, అయ్యో ఏమైంది వర్మ? కంట్లో ఏమైనా పడిందా? ఉండి చూస్తాను. ఏది ఒకసారి నన్ను చూడు. నువ్వు మనం చూడండి వర్మ. ఏయ్, నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? ఏంటి వర్మ అలా మాట్లాడుతున్నావు? తను కాని పని ఏమన్నా చేసిందా? నీ కంట్లో నలకపడిందేమోనని కంగారు పడింది, అంతే కదా? కంగారు కాదు, ఓవర్ యాక్షనే. ఓవర్ యాక్షన్ నాది కాదు వర్మ, నీది. సలి వద్దు. ఎంత మాట అన్నావే? నాది ఓవర్ యాక్షన్ అంటావా? ఆ? నిన్ను ఏంటి కొడతావా? కొట్టు 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 వర్మ. ఏ కొట్టడం కాదే, మొగుణ్ణి పట్టుకొని అంత మాట అన్నందుకు నీ తాట తీసేయాలి. నిన్ను వదిలిపెట్టను. వర్మ ఏడుస్తున్నావా? నోటికొచ్చే మాటలు ఎక్కువైపోయాయి. నిన్ను ఊరికి వదిలిపెట్టనే. నిన్ను చంపేస్తానే, నరికేస్తాను. అయిపోయి వర్మ ఏంట్రా, ఏం చేస్తున్నావురా? ఆగరా వర్మ, నా మాట వినరా. ఏయ్ వర్మ, ఏంటది? వర్మ ఆగు. అయిపోయావని మీ రోజు. రేయ్ రేయ్ బావా, బావా, చిన్న ప్రేమ చివుక్కుమంది. రక్త సంబంధం రంకలైపోతుంది బావా. నిజమే చిట్టమ్మా, అందుకు భయపడాలి కానీ సంతోషించడం ఏంటి? నా నాన్న కూతురు మీద కట్టుకున్న మొగుడి చేయలేపితే మా బాబాయ్ నాకే సంబంధమని వదిలేస్తాడా, లేదా నాకు మాత్రమే సంబంధం ఉందని ముందుకొత్తాడని ఆగాను బావా. అసలాట ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఎంత ధైర్యం రా! నా కూతురు మీదే చేయెత్తుతావా? నిన్ను బాబాయ్ వద్దు బాబాయ్. అభంశుభం తెలియని అమాయకురాల్ని పట్టుకొని నీకు చెయ్యి లేపడానికి మనసెలా వచ్చిందిరా? నీకంతగా దమ్ముంటే చెయ్యి లేపాల్సింది, చేవ చూపించాల్సింది నా కూతురు మీద కాదురా, నా మీద.
నా మీద చూపించరా నీ ప్రతాపం. చూపించావు రా, చూపించావు. ఏయ్ వీరనారాయణ, హద్దులు దాటి మాట్లాడకో, అర్థమైందా? హద్దులు దాటింది నేను కాదు, నీ కొడుకే. లతకి చిన్నాన్ని ఇంకా బతికే ఉన్నాడు. అది మర్చిపోయి తన మీద చేయి చేసుకోవాలనుకుంటే మీ చావుని మీరే కొని తెచ్చుకున్నట్టే. అంటే వాడి పెళ్ళాన్ని వాడికి కొట్టుకునే హక్కు లేదా? అయినా పెళ్లి పందిట్లో నా అన్న కూతురే లేదు, చచ్చిందాంతో సమానం అని అనుకుంటాను. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు అని పౌరుషంతో వెళ్ళిపోయిన వాడివి ఇప్పుడు సిగ్గు లేకుండా చిన్నాన్న ఇంకా బతికే ఉన్నాడని ఎలా మాట్లాడగలుగుతున్నావు? చాలే ఆపు. వద్దనుకోగానే పుట్టుక్కని తెగిపోవడానికి ఇదే నులకతాడు కాదు, బంధాలు, రక్త సంబంధాలు. అవును మావయ్య, బాబాయ్ కోపంలోనూ ఆవేశంలోనూ లతని 4 మాటలు అన్నంత మాత్రాన ఆయన లతకి బాబాయ్ కాకుండా పోతాడా? నా సెల్లి ఆయనకి కూతురు కాకుండా పోతుందా? వదినా, మీ సంబంధాలు బాంధవ్యాలు ఏమన్నుంటే కట్టగట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లత నా భార్య. దీన్ని కొట్టుకునే హక్కు, తిట్టుకునే హక్కు నాకు మాత్రమే ఉంటాయి. కాదని లతని చెప్పానండి. ఏంట్రా చెప్పేది? నువ్వే కావాలని, నీతోనే జీవితం పంచుకోవాలని, నీతో 7 అడుగులు నడిచింది ఇలా ఏడిపించడానికి కాదురా, గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవడానికి. చా, మీకేమో పగలు ప్రతీకారాలు అన్నీ ఉండొచ్చు, మాకు మాత్రం చిన్న కోపం కూడా ఉండదన్నమాట. అలా అని ఏ చట్టంలో రాసిందమ్మా? శంకరనారాయణ చట్టంలో రాసిందా లేక వీరనారాయణ చట్టంలో రాసిందా? వర్మ, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆయన పరాయివాడు అనుకుంటున్నావా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. స్వయాన నీ మేనమామ. ఎవరు మేనమామ? ఏ రోజైతే మా నాన్న గుండెల మీద అన్నా తమ్ముళ్ళు కలిసి తన్నారో ఆ రోజే నా మేనమామలిద్దరూ చనిపోయారు. నోర్మై, చచ్చింది నా అన్నయ్య కాదురా, నీ వ్యక్తిత్వం, నీ సంస్కారం చచ్చింది. అందుకే బంధాలు బంధుత్వాలు మర్చిపోయి నోటుకొచ్చేటల్లా వాగుతున్నావు. ఎంత మాట అన్నావే? రే రఘురామ్, వచ్చేళ్ళని కొట్టావరా? నిన్ను బాబాయ్, అరెరే, ఏయ్, అన్నయ్య, అన్నయ్య ఆగు. అయ్యో ఆగండి. బాబాయ్, అన్నయ్య ఆగండి. అన్నయ్య, నాకంటే ముందే నా చెల్లెల్ని కొట్టావరా? ఆగండి. వదలండి. ఏంటది? అరే, ఏంటిది? వీరనారాయణ గారు, ఆగురా. ఆవేశపడకు. వదలండి. అన్నయ్య, వదలండి. మావయ్య, 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 అన్నయ్య, అన్నయ్య, వదలన్నయ్య. ఒరేయ్, ఆగరా. దండం పెడతాను, వదలండి. అన్నయ్య, ప్లీజ్, నీకు దండం పెడతాను. వదలరా. వదలండి. రేయ్, నువ్వు నా మాట వినండి. ఆగండి. రేయ్. ఆగండి బాబాయ్. ఆగండి.
బాబాయ్ ఇది? ఏటిది? మీరు కూడా ఏటి మావయ్య? నా కళ్ళ ముందే నా చెల్లెని కొడతావురా? ఏంటమ్మా ఇంకొకసారి చెప్పు. ఇది నీ చెల్లెలా? నువ్వు దీనికి అన్నవా? ఏ కాదా? ఇద్దరు ఒకే రక్తం పంచుకు పుట్టారురా. ఒకే తల్లి పాలు తాగి పెరిగారు. అది వాడికి చెల్లెలు కాకుండా పోతుందా? వాడు దానికి అన్న కాకుండా పోతాడా? మధ్యలో వచ్చిన మీరే మమ్మల్ని అందరినీ దూరం చేశారు.